చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గోడ అనేది ఎల్ టైప్ ఉంది. ఇక్కడ ఈ గోడ దగ్గర మనం ఏంటంటే ఎల్ టైప్ సోఫా చేస్తున్నాము. అది మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చూసారు కదా గోడ ఏ విధంగా ఉందో. ఆ వాటిని మనం ఎల్ టైప్ సోఫాలా చేస్తాము. సోఫా అంటే కబోర్డ్లో వస్తుంది. ఆ కబోర్డ్ మీకు చూపిస్తాను. పైన కుషన్ కట్ట వేసుకోవాలి, నీట్గా వస్తుంది. పైన మీకు చూపించాను కదా అక్కడ ఎల్ టైప్ సోఫా. ఇప్పుడు ఇక్కడ ప్లేవుట్ అనేది కట్ చేస్తాం, మనం ఎల్ టైప్ కట్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం పొడవు 77 అంగుళాలు కావాలి మనకి. ఒక షీట్లో మొత్తం 2 ఎల్లలు తీసాం మనం. ఇంట్లో చూసారు కదా 80 అంగుళాలు ఉంది. మనకు కావాల్సిన 77 అంగుళాలే. మనం అక్కడ పొడవు కట్ చేసుకుంటాం. ఇటు ఈ ఎల్ల ఇలాగా ఒక ఎల్ల వచ్చింది మనకి. ఇది 18 అంగుళాలు. ఈ 18 అంగుళాలు అనేది మనం టాప్ వేస్తాం, పైకి వేస్తాము. ఇది చూస్తున్నారు కదా, 16 అంగుళాలు. ఈ 16 అంగుళాలు ఎల్ల అనేది కింద వేస్తాం మనం. ఇప్పుడు 2 నెలలు మనకు ఒక సీట్లో వస్తాయి. ఇది ఇంకా సైడ్ ముక్కలు కూడా కట్ చేయాలి. అన్నీ కట్ చేసి డొక్కులు కొట్టి మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చెప్పాను కదా ఎల్ టైప్ కబోర్డ్లో వస్తుందని. ఆల్రెడీ ఇది దిగొట్టడం జరిగింది. చూసారు కదా ఎల్ టైప్ కబోర్డ్ ఎలా ఏ విధంగా ఉందో. వీళ్ళు ఎంత అన్నది మీకు 6.5 ఉంటుంది. ఇలాగా 4 ఏళ్ళు వస్తుంది మీకు. ఒకే సీట్లో ఇది కట్ చేసాం. కట్ చేసింది కూడా మీకు వీడియోలో చూసారు కదా ఏ విధంగా కట్ చేసాను. ఈ కిందన డోర్లు వస్తాయి. ఇప్పుడు దీన్ని గోడ బిగించిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. కబోర్డ్ అని చేసి బిగిస్తాం. ఎల్ టైప్ సోఫాలో చేసినప్పుడు ఇది మనం ఎంత పెట్టామంటే 18 అంగుళాలు పెట్టాం. పైకి లేకపోతే దీని మీద కుషన్ కుట్టించుకొని వేయించుకుంటే మనకి సోఫాలో ఇలా కూర్చోడానికి కానీ లేదా ఇలా పడుకోవడానికి కానీ బాగుంటుంది. ఇలా పడుకోవచ్చు. ఇది మనకి 6.5 పొడవు ఉంటుంది. పడుకోవడానికి కూడా బాగుంటుంది, కూర్చోడానికి కూడా బాగుంటుంది. కుషన్ కుట్టించుకోవాలి దీని మీదకి. మనం ఈ కబోర్డ్ అనేది హైట్ ఎంత పెట్టామంటే చూపిస్తాను. చూస్తున్నారు కదా 21.5 వచ్చింది హైట్. మన కింద 4 అంగుళాలు ఖాళీ అని వదిలేసాం. ఈ కింద లెగ్లైనా వేసాం. ఎస్ఎస్ లెగ్లో 4 లెగ్లు వేసాం. ఇంకా దీనికి డోర్లు ఫ్రేమ్ చేసి డోర్లు బిగించాలి. లోపల వైట్ సన్మై కూడా వస్తుంది. వైట్ సన్మై కూడా అందిస్తే డోర్లు ఫ్రేమ్లు అన్నీ వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో ఫైనల్గా. ఈ పైన కలర్ సన్మై కనిపిస్తాం. మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. కిందన ఈ ర్యాకుల్లో మనం ఏమన్నా సామాన్లు పెట్టుకోవచ్చు. డోర్లు వచ్చేస్తాయి. ఇది మనకి ఇది పెద్ద రూము. ఈ రూమ్లో ఇది కార్నర్లో చేసాము. చూడడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోపల మొత్తం సన్మై కనిపిస్తాం. దీనికి ఇప్పుడు ఎదరపక్క ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ ఆల్రెడీ తయారవుతుంది. ఫ్రేమ్ చూపిస్తాను. చూసారు కదా ఫ్రేమ్ తయారు చేసాం. ఇలా 2 ఫ్రేములు తయారు చేసి వాటికి బిగించి డోర్లు తీయాలి. వీటికి ఆ డోర్లు కూడా మీకు తయారు చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రేము. ఇది ఇంకో ఫ్రేము. ఇంకో వైపు ఎల్ టైప్ కదా, 2 ఫ్రేముల కింద చేసుకోవాలి. ఈ ఫ్రేమ్ కూడా దిగ్గొట్టడం అవుతుంది. ఇదో ఫ్రేము. మొత్తం 6 డోర్లు వస్తాయి వీటికి. చూస్తున్నారు కదా కబోర్డు ఎల్ టైప్ కదా. ఇప్పుడు 6 డోర్లు వస్తాయి దీనికి. మనం 6 డోర్లు కూడా బిగించిన తర్వాత చూపిస్తాను మొత్తం. ఫైనల్గా ఎల్ టైప్ సోఫా అనేది అయిపోయింది. ఈ ఎదర మనం డోర్లు పెట్టాం. లోపల ఏమన్నా పెట్టుకోవడం కట్ట అవకాశం ఉంటుంది. చూసారు కదా ఇలా పొడవు మనకి 6.5 ఉంటుంది పొడవు. ఇలా మనకి 4 ఏళ్ళు ఉంటుంది. పైన కుషన్ చేయించుకోవాలి. కుషన్ చేయించుకున్నాక నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో. మనకి డోర్లు కట్ట వేయడం జరిగింది. ఈ లోపల సామాన్లు కట్ట ఏమైనా పెట్టుకోవడానికి కట్ట బాగుంటుంది. ఈ పైన కుషన్ వేసుకుంటే కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ బాగుంటుంది. సింగిల్ పర్సన్స్కి ఫైనల్గా మనకి ఈ విధంగా వచ్చింది సోఫా అనేది. కింద మనం ఎస్ఎస్ పోల్స్ కూడా వేసాం. ఎంత బరువు పెట్టినా ఏమవుతుంది. మీకు దానిపైన కూర్చొని కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో. మనం కూర్చోడానికి సిట్టింగ్ కానీ అన్నీ బాగుంటాయి. మనం కుషన్ వేసుకుంటే పైన మెత్తగా ఉంటుంది. ఈ కుషన్ కుట్టించుకొని ఇలా వేసుకోవడం మామూలు. కానీ పడుకోవడానికి కూడా పర్సన్ పడుకోవడానికి కూడా బాగుంటుంది. పొడవు కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా శుభ్రంగా పడుకోవచ్చు. మన పొడవు కూడా సరిపోతుంది. పొడవు కూడా మనకి తక్కువ ఉన్నది ఎక్కువ ఉంటుంది. కుషన్ వేసుకున్న బాగుంటుంది. ఇక్కడ పడుకున్న పర్సన్ ఇక్కడ కూర్చోడానికి కానీ బాగుంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ఫైనల్గా ఈ విధంగా తయారైంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.